నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై ఈ రోజుకి 319 రోజులు అయిందండి. ఈ రోజు 320వ రోజు. ఈ గీతా జ్ఞాన అగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక భక్తి గీతం అండి, పూర్తి భక్తి గీతం. ఇది ఆకాశవాణిలో ఒక 30-40 ఏళ్ల క్రితం వచ్చింది. ఇది పువ్వాడ రామదాస్ గారు రచించిన కీర్తన అండి. ఇది అడుగో గోపాలుడు వచ్చే నమ్మాలారా, వడి వడిగా రాగదరే అడుగో గోపాలుడు వచ్చే నమ్మాలారా, వడి వడిగా రాగదరే ఒనితలారా. దేవాది దుందుబులు దివిని మ్రోవాగాను, దేవాది దుందుబులు దివిని మ్రోవాగాను. గరుడా వాహనుడై వెడలే ఆ కమలతోను, గరుడా వాహనుడై వెడలే ఆ కమలతోను. ఇంద్రాది దిక్పతులు దీవెనలీయాగాను, ఇంద్రాది దిక్పతులు దీవెనలీయాగాను. భుజగేంద్ర శయనుడు కడువేట్కతోను, భుజగేంద్ర శయనుడు కడువేట్కతోను.
అడుగో గోపాలుడు వచ్చే నమ్మాలారా, వడి వడిగా రాగదరే వనితలారా. బేరీ మృదంగములు వెంట పోరు కొల్వాగాను, బేరీ మృదంగములు వెంట పోరు కొల్వగాను. వయ్యారముతో రంబాదులు వరసనాడగాను, వయ్యారముతో రంబాదులు వరసనాడగాను. వంది మాగదులు కూడా ఉండి వేడగాను, వంది మాగదులు కూడా నుండి వేడగాను. ఆనందముతో ఇందు ముకులు ఆరతులియగాను, ఆనందముతో ఇందు ముకులు ఆరతులియగాను. అడుగో గోపాలుడు వచ్చే నమ్మాలారా, వడి వడిగా రాగదరే వనితలారా. అక్కలార ముచ్చముల ఆరతుల నీయరే, అక్కలార ముచ్చముల ఆరతుల నీయరే. వాని చక్కదనము చూడ మనసయ్యరారే, వాని చక్కదనము చూడ మనసయ్యరారే. పూవాడ శ్రీరామ దాస పుణ్యమేమో, ఆమోవ గోపాలుడు ఎడబాయడాయి, ఆమోవ గోపాలుడు ఎడబాయడాయే. దేవాది దుందువులు దివిని మ్రోవాగాను, గరుడావాహనుడై వెడలే ఆ కమలతోను. ఇంద్రాది దిక్పతులు దీవెనలీయగాను, భుజగేంద్ర శయనుడు కడువేడ్కతోను. అడుగో గోపాలుడు వచ్చే నమ్మాలారా, వడి వడిగా రాగదరే వనితలారా. గురుగారి కార్యక్రమం. సర్వము గురువు మయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోను నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే మనకు జరుగుతున్నట్లు తెలియబడుతున్న శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం 320వ రోజు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మహాద్వైత సిద్ధాంత పరమతత్వ కందార్థముల్లో 3వ తెలుసుకోబోతున్నాం. ఈలోపు పువ్వాడ రామదాస్ గారు శ్రీకృష్ణ భగవానుని గురువుగా భావించి ఆయనను అపరోక్షం కావించుకొని తన్మయత్వంతో రాసిన గేయం ఇది, రాసిన ఒక కీర్తన. ఇక్కడ మనందరినీ పరిపాలించేటటువంటి సద్గురుమూర్తి వచ్చారని శ్రోతలను ఉత్తేజపరిచి ఏకాగ్రం చేయడానికి, బోధ పైన ఏకాగ్రం చేయడానికి రాసినటువంటి ఒక గీతమే తప్ప ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. కాబట్టి సద్గురుమూర్తి పైన భక్తి కలిగి ఉండండి అని దీని సారాంశం అండి. మనం గురువు దగ్గరికి పోకుండా మనకు మనమే నేర్చుకోవడం వల్లనే ఇప్పుడు ఇన్ని తిప్పలు పడుతున్నాం. సద్గురుమూర్తి దగ్గరికి పోయి సద్గురుమూర్తి చెప్పిన దాని ప్రకారం గాన ఇప్పుడు మనం ఈ ఉపన్యాసాలు వినడం గాని అనుష్ఠానం చేయడం గాని చేస్తే
ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కడతేరేటటువంటి అవకాశం మానవ జన్మలో ఉంది అని దీని సారాంశం. అంతేనండి. ప్రస్తుతం పరిపూర్ణ గురుస్థితి చేస్తున్నారు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి. దీన్ని కవితమ్మ గారు గానం చేస్తున్నారు. ఈ యొక్క అవధూత స్వామి తన ఇద్దరు గురువుల్ని ఇక్కడ ప్రకటిస్తారు. నమ్మకానే అండి. బేగంపేటల సద్గురు భాగవతుల కృష్ణయోగి ప్రభు పీఠంబున్ బాగుగా స్థాపిత పరచియు వేగమే భక్తులకు సకల వేదాంతార్థములు తెలిపిన చల బోధాచార్యులు సాధువగు ఫీల్కాన శంకర ప్రభు సహోదర లక్ష్మణ యోగీంద్రుని దళతు వేదాంతార్థములు తెలిపిన చల బోధాచార్యులు. హైదరాబాద్ లోని బేగంపేటలో సద్గురు శ్రీ భాగవత కృష్ణ ప్రభు పీఠము స్థాపించబడింది. అచల బోధాచార్యులు శ్రీ పీల్ఖాన శంకర ప్రభువుల సోదరుడు లక్ష్మణ యోగి ఈ పీఠమునకు అధ్యక్షులై తనను ఆశ్రయించిన భక్తులకు సకల వేదాంత అర్థములను సరళీకృతం చేసి సులభ శైలిలో బోధించేవారు. వారికి నా నమస్కారములు తెలియజేస్తున్నాను. ఇది మొన్న మనం అనుకున్నట్లుగానే ఇద్దరు గురువుల్ని ఆయన ఎందుకు ప్రకటించారో నేను తెలుసుకున్నాం. మనం ఇక్కడ సీతాఫల్ మండిలో ఇప్పటికే అది మీరు చూడొచ్చు. సీతాఫల్ మండిలో ఇక్కడ ఒక చోట స్థాపితమైంది పీల్ఖాన్ లక్ష్మణ దేశిక ప్రభు మందిరం. అందులో ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా వార్షికారాధన జరుగుతూ ఉంటుంది, వార్షిక గురు పూజ. వాళ్ళని ఈయన కీర్తించారు. ఇప్పుడు మామూలు గురువు ఒక్కరినే ఎంచుకుంటారు కదా, ఎందుకు ఇద్దరిని ఎంచుకున్నారు అనే విషయం కూడా మీకు చెప్పాను నేను. పీల్ఖాన శంకర ప్రభువు సహోదర లక్ష్మణ యోగీంద్రుని పీఠం ఇప్పుడు లక్ష్మణ యోగి పేరుతో ఉంది. ప్రస్తుతం అక్కడ జరిగేటటువంటి పూజలు, పునస్కారాలు, వార్షికారాధనలు, బోధలు ఇప్పుడు పోయి మనం పరిశీలిస్తే అది మనకు తెలిసే వీలు లేదు. నేరుగా పరిశీలిస్తే ఈ సూత్రాలు తీసుకుపోయి పరిశీలిస్తే కనిపిస్తుంది. దీనికి మూలం ఏంటి? శంకర ప్రభువులు లక్ష్మణ యోగీంద్రులు వారసులు వీళ్ళు అని చెబుతున్నారు కదా గురువు గారు. ఈయన మన శంకర ప్రభువులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అయ్యా, గురుగీతను ప్రతిరోజు పారాయణం చేయండి. ముందుగా గురుసేవా ప్రభావము, గురు దీక్ష తెలియాలి అంటే దీనికి ప్రమాణం చెప్తున్నారండి శంకర ప్రభువులు. సుఖ మహర్షి అంటే పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని బోధించినటువంటి సుఖ మహర్షి వ్యాసుల కుమారుడు, ఆయనకు గురుగీత ప్రభావం తెలుసు. ఆ తర్వాత మాత్రం శ్రీకృష్ణ స్వామికి, శ్రీరామచంద్రమూర్తికి, అర్జునుడికి, ఇటువంటి వారికి మాత్రమే గురుగీత మహాత్మ్యం తెలుసు. మనకంతా తెలీదు. ఎప్పుడు తెలుసు మనకు? మనం కూడా గురుగీతలో ఉండేటువంటి విశేషాలను చూసి గురువు పైన భక్తి కలిగితే అప్పుడు మనకు తెలుసు, అంతవరకు తెలియదు. కాబట్టి దయచేసి ముందుగా గురుగీతలను ప్రతిరోజు చదవండి, గురు చరిత్ర పారాయణం చేయండి. ఎట్లాగైనా గురు మహాత్మ్యాన్ని ముందు తెలుసుకున్న తర్వాత మీరు వేదాంతాన్ని వింటే మీకు ఉపయోగం ఉంటుంది. ఈ యొక్క పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి వాళ్ళ స్వగురువును పూజిస్తున్నాడు కాబట్టి ఆయన మాటను మీకు వినిపిస్తున్నాను. అయితే ప్రస్తుతం ఏమంటున్నారు వీళ్ళు? నా దగ్గరకు వచ్చేయండి, నాకు కాలు మొక్కండి, నా దగ్గర ఉపదేశం తీసుకోండి అనేసి బోర్డు వేసుకున్నారు. ఎట్ట వీలవుతుందండి? బాగా గమనించండి. ముందుగా గురుగీత వచ్చా, గురువు గురించిన విషయం తెలుసా, గురువు నుంచి ఎట్ట వినాలనో తెలుసా, ఇతనికి సాధనా సంపద ఉందా అని ముందు చూడాలి. ఈ గురుగీత శంకర ప్రభు రాసిందేం కాదు. అయితే శంకర ప్రభువులు గురుగీతను తీసుకుని వచ్చి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి అచల ప్రబోధకు అనుకూలంగా దీన్ని ముందు ఆ పారాయణం చేయండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి విన్నపం ఆల్రెడీ ఇది ఒక ఆడియోలో నేను చెప్పున్నాను ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు మీకు ఆయన భావాన్ని వినిపిస్తున్నాను. గురువు ఎంత ప్రధానమో ఒకసారి చూడండి. శ్రీ గురు గీత విశేషంబు వినరయ్య సుజన సంఘములెల్ల సుస్థిరముగా జనన మరణ వ్యాధికి అనువైన ఔషధంబని పెద్దలనియే అధిక భక్తి అనుదినంబు శ్రద్ధ అవలంబనము చేసి కనిరి ముక్తి పదంబు ఘనులు మునులు అఖిల సౌఖ్యంబును అమితి భోగంబును మితిలేని ఐశ్వర్య తతియ ఘనము ఇట్టి సద్గ్రంథ మహిమంబు ఇంతయనుచు పలుక నేనెంత వాడని వసుధలోన దీనుడను హీనుడను లుబ్ధ ద్విజుడ సుమ్మి మానవ శ్రేణి సముదాయ మహితకాయ.
సగటు శ్రోతను కీర్తిస్తున్నారండి. ఆయన మానవ జన్మ వచ్చేసిందా, ఇంకా జన్మ ధరించేటువంటి అవకాశం వచ్చింది, దయచేసి ముందుగా గురువు యొక్క గొప్పతనాన్ని గురుగీత ద్వారా తెలుసుకొని ఆ తర్వాత మానవ మాతృడైన గురువుని తర్వాత మనం గుర్తించే వీలు, అంతవరకు మనం గుర్తించలేమండి. ఈ విధంగా ప్రూఫ్ ఏం చెప్పారు మనకు? శుక మహర్షి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వీళ్ళని ప్రూఫ్ గా చెప్పింది ఎవరు మనకు? అవధూత స్వామి గురువులే. వీళ్ళు అచల పరంపర కాదా? మరి అచల పరంపర గురువు మనకు బేగంపేటలో ఉండే, హైదరాబాద్ లో బేగంపేటలో ఉండే అచల పరిపూర్ణ ప్రబోధక సాక్షాత్కారంగా ఉండేటువంటిదే వాళ్ళ నిలువెత్తి నిదర్శనం అదే పీఠం కదా. ఆయన ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడు అచల పరిపూర్ణుడు, శ్రీరామచంద్రుడు అచల పరిపూర్ణుడు, ఆ తర్వాత అర్జునుడు, వీళ్ళంతా కూడా సాక్షాత్తు శుక మహర్షి లాంటి వారని చెప్తుంటే వాళ్ళ పరిపూర్ణులు అర్థం కాదు. కాబట్టి పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి గురు పరంపరను సరిగ్గానే మనకు ప్రకటించారు. కానీ 21వ శతాబ్దంలో, అంటే ప్రస్తుతం 2021 సమాజంలో ఆశ్రమంలో వెళ్ళి చూస్తే, వీళ్ళు అంగడి పెట్టిండేది కానీ చూస్తే ఎక్కడ వాళ్ళ పేర్లు కూడా తలవడం లేదు. కృష్ణుడికి ఏం తెలుసు, రాముడికి ఏం తెలుసు అని ప్రకటిస్తారే తప్ప, నాకే అన్ని తెలుసు అని ప్రకటిస్తారే తప్ప, మరీ దారుణం అండి. కాబట్టి గురువు యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనకు వెంకటేశ్వర అవధూత స్వామి స్పష్టంగా తెలియజేశారు. మరి అటువంటి గురువు దగ్గరికి పోయిన తర్వాత కన్నా ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఎవరైనా విని ఉండినట్లయితే, ఈ విధంగా గురువు దగ్గరికి పోయి గురు ప్రభావం తెలిసిన వాళ్ళుగానా విని ఉంటే, ఇన్నిటికీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ విషయాన్ని జ్ఞానేశ్వరి చెప్పిందని టక్కున పట్టుకునేటువంటి వాళ్ళు. అది ఎట్లా పట్టుకునే వాళ్ళో చెప్తాను మీకు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈడ. ఇప్పుడు అటా కొంగ ఉండలే, కొంగ అటా చూస్తా ఉంటుంది ఆడ దీంట్లో చేపల కోసం, టక్కున పట్టుకున్నట్లు వేసుకునేస్తుంది చూడండి. నిజంగా ఇంత పరిపక్వత చెందిగానే ఎదురు చూసి ఉండినట్లయితే నిన్న చెప్పిన విషయాన్ని టకామని పట్టుకునే వాళ్ళు. నేనేం చెప్పారు చివరిగా మనకు? తీసుకోండి, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకొని చెప్తాను. నిన్న మనకేం చెప్పారు చూడండి. శ్రీకృష్ణుడు చెప్పిన 232 పేజీ అండి. ధ్వన్యర్థమును మూటను విడిచిపెట్టి, ఆయన చెప్పేది మూట అంటే మొత్తం అసలు భగవద్గీతలో చెప్పదలుచుకున్న విషయం అంతా కూడా జన్మరాహిత్య ప్రబోధన అంతా కూడా ఏం చేసింది? ధ్వన్యర్థం అంటే స్వరం అండి. మనం ఇక్కడ వ్యవహారంగా చెప్పాలంటే కంఠస్వరం అంటాం. శ్రీకృష్ణుని ఆ మాటలో ఉండే పరమార్థాన్ని జ్ఞానేశ్వరి అనే నేను విప్పి చెబుతున్నాను. మనం చెప్పుకోవాల్సింది ఆయన చెప్తారేంటండి? జ్ఞానేశ్వరి నేను మీకు ఆ మూటను విడిచిపెట్టి అంటే ఓపెన్ చేసి వాస్తవిక భావార్థమును మడతను వాస్తవిక భావార్థము అంటే అందులో నిజమైనటువంటి విషయం ఏది ఉందో దాన్ని, ఆ కంఠస్వరంలో ఉండే విషయాన్ని మీకు మడతను విప్పి, అంటే ఎప్పుడు కూడా కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అండి. కవి అంటే కప్పి విప్పి చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు భగవద్గీతలో ప్రతి శ్లోకంలోనూ కప్పి చెప్పేసి ఉంటాడు, దాన్ని విప్పి చెప్పాలంటే అంతటి వాళ్ళు రావాలి మనకు. ఎస్, జ్ఞానేశ్వరి అంతటి వారే. కాబట్టి నేను వాస్తవిక భావం ఆ మడతను విప్పి మీ ముందర పెట్టేసినాను. మరి విప్పి మీ ముందర పెట్టినానంటే ఇంకా చూసేది మంది ఆలస్యం, మనం కళ్ళు గట్టిగా మూసుకున్నాం. ఎందుకు మూసుకున్నాము అని చెప్పి తర్వాత శ్లోకానికి వెళ్తాం. మీకు ప్రపంచానికి నీకు ఉన్న సంబంధం చెప్తా నేను. ప్రపంచానికి నీకు ఉన్న సంబంధం కల్పిత సంబంధం. నంబర్ 1 కల్పిత సంబంధం అంటే కేవలం ఈ శరీరం నేను అని అనుకోవడం వల్ల వచ్చిన సంబంధం నీకు. అదే అట్టే ఉండి వస్తాను. ఇదే కల్పిత సంబంధం అంటే రజ్జు సర్ప భ్రాంతి లాగా. ఇప్పుడు పరిపూర్ణ దర్శనంలో రాయబడింది విషయం. మసక చీకటిలో తాడులో పాము కనిపించడానికి తాడు కారణమా, నా భ్రాంతి కారణమా? భ్రాంతే కారణం. తాడు పాముగా కనపడటానికి, భ్రాంతికి తాడు పాముగా కనపడటానికి మాత్రం భ్రాంతి కారణం. అంతేనా? అంతే. అదే ప్రపంచానికి నీకుండే సంబంధం. నెక్స్ట్ నెంబర్ 2 ఇంకో రకంగా అధ్యాస. అధ్యాస అంటే లేని ప్రపంచాన్ని ఉందనుకోవడం వల్ల దాని మీద మక్కువ పెంచుకున్నాం. లేని ప్రపంచం లేదని తెలియాలంటే ముందు నువ్వు లేదని తెలియాలి.
అధ్యాస. మరి పరిష్కారం ఎట్టండి? దానికి గట్టిగా నేను బాండేజ్ బంధించబడి ఉన్నాను అనుకుంటున్నావు. ఒట్టిదండి. నిన్నటి వరకు చెప్పిన దీని ప్రకారం దీనికి విరుగుడు ఎట్టుంటుందో చెప్తాను. జ్ఞానంతో దీనికి విరుగుడు ఉండదంట. ఏమి జ్ఞానము? సద్గురుమూర్తి ఇచ్చే జ్ఞానంతో విరుగుడు ఉంది. 2వ అధ్యాయం లోపలనే అది అయిపోయింది. అది మనకు అర్థం కావడం కోసమే వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పాడతా చెప్పిందే కదా, ఇప్పుడు కూడా ఇక్కడ నిర్వాణం చెప్పబోయేది అదే. 2వ అధ్యాయంలోనే ఏషా బ్రాహ్మీ. ఏష అంటే ఇదే అని అర్థం అండి. ఇదే అంటే ఏషా పదం అంతకుముందు వచ్చట 2వ అధ్యాయం 39లో వచ్చింది. ఏషా తేబి హిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. ఏషా తేబి హితే సాంఖ్యే. 2వ అధ్యాయం 39లో చెప్పారు. ఏషా పదం అక్కడ మొదలైంది. అంటే 2వ అధ్యాయం 39వ శ్లోకానికే పూర్తయింది చెప్పాల్సిన విషయం. ఎట్లా నాయన ఇప్పుడు నీకు చెప్పింది ఎట్లా చెప్పాను అంటే సాంఖ్య పద్ధతిలో చెప్పాను. 2వ అధ్యాయం 39వ శ్లోకంలోనే బోధ పూర్తయింది. మనకు తెలియట్లేదు అంతే. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మీకంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధ్వన్యర్థం ఏంటి, వాస్తవిక అర్థం ఏంటి అంటే శబ్దార్థం వేరు, లక్ష్యార్థం వేరు అని అర్థం. ధ్వన్యర్థము అనే పదానికి నీకు వినపడుతున్నటువంటి అర్థం, దాని వెనకాల ఉండేటటువంటి అసలు అర్థం ఇది. అదేదో చూడండి ఎక్కడ చెప్పున్నారో కూడా చెప్తున్నా మీకు ప్రూఫ్. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు. నీకు ఇంతసేపు ఏం చెప్పాను? సాంఖ్య పద్ధతిలో చెప్పినటువంటి దీనినే ఏషార్థం. ఏష అభిహిత సాంఖ్యే, నీకు హితము కలిగించేటటువంటి దీన్ని సాంఖ్య పద్ధతిలో చెప్పి పూర్తి చేశాను. ఇక్కడికి అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఎట్ట చెప్పబోతున్నా అంటే మన మట్టి బుర్రకు అందదని, అర్జునుడికి అందదని కాదు, మనకు అందదని. దీన్ని ఏం చేయబోతాను ఇప్పుడు? బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పుడు ఏం చెప్తాను? బుద్ధియోగంగా చెప్తాను. ఇక్కడ బుద్ధియోగం అనే దానికి కన్ఫ్యూజన్ పడ్డాడు కాబట్టి, అంటే శిష్యుడు మనం కన్ఫ్యూజన్ పడతాం కాబట్టి ఆ తర్వాత బుద్ధియోగము అంటే ఏదో కాదు, సాంఖ్య కర్మ జ్ఞాన కర్మల యొక్క సమిష్టి భావమే ఈ బుద్ధియోగం అంట. నేను జ్ఞాన కర్మల యొక్క ఐక్య భావమే ఈ బుద్ధియోగం అంటే అర్థం. ఏమనమనలేదు. మళ్ళీ చూడండి, జ్ఞాన కర్మల యొక్క ఐక్య భావాన్ని ప్రకటించేదే ఈ బుద్ధియోగం. ఎట్లంటే జ్ఞానము లేకుండా కర్మ చేయబడదు. మరి కర్మ చేయాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే ప్రశ్నే అడిగింది ఆయన మళ్ళీ 3వ అధ్యాయానికి. ఆయన మళ్ళీ లోకేస్మిన్ ద్విధానిష్ట అని 2 రకాలుగా చెప్పినా గానీ అయ్యా ఉండేది ఒకటేనయ్యా, అది భ్రాంతి, అది పోతే ఉండేది పరిపూర్ణమేనయ్యా అని చెప్పాడు ఆయన. 2 రకాలుగా చెప్పినా సాంఖ్యయోగం కర్మయోగం 2 లేవు. అదే చెప్పుకుంటూ వచ్చి చివరికి 6వ అధ్యాయాన్ని అట్టే ప్రారంభించారు. ఇది క్లియర్ కదా? ఏషా తే అభిహిత సాంఖ్య. ఏష అనే పదం ఇక్కడ వచ్చి ఈ ఏష పదమే మరి అది పూర్తయినాక సేమ్ పదం 2వ అధ్యాయం చివరి శ్లోకంలో ఏషాతో మొదలయ్యేది. అంటే మళ్ళీ ఎట్లా? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇందులోనే లాస్ట్ 72 అక్కడ సేమ్ పదంతో మొదలైంది చూసుకోండి. ఇదో ఏషా బ్రాహ్మీ. ఆ ఏష ఈ ఏష అంటే అక్కడ ఒకసారి పూర్తయింది, ఇక్కడ ఒకసారి పూర్తయింది చెప్పాల్సిన విషయం. మరి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి. ఇది గాన నీకు అర్థమైతే ఇంకా నీకు జన్మ లేదు. ఈ స్థితిలో గాన స్థిత్వాస్యం అంతకాలేపి, చిట్ట చివరి దాకా కూడా నువ్వు ఇట్లాగే ప్రయాణం కొనసాగించావంటే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. నువ్వు జన్మరహిత స్థితిని పొందినట్లే. ఇది అయిపోయింది. ఇది చెప్పుకుంటూ వచ్చి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి 6వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్ న చక్రియ. సన్యాసం అన్న యోగం అంటే వేరు వేరు పదాలు కావు, ఇది ఇట్లా ఉంచండి అని చెప్పి సేమ్ అక్కడ అదే బ్రహ్మ 2వ అధ్యాయం చివర వచ్చిన బ్రహ్మ నిర్వాణం కదా
ఉమ్, ఆ నిర్వాణమే ఇక్కడ ప్రయోగించారు ఇందులో చూడండి. ఇదే నిర్వాణం ప్రస్తుతం శ్లోకం 6వ అధ్యాయం 15 వరుసలో 248వ శ్లోకం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. 248. 248వ శ్లోకం నేర్చుకుంటున్నామండి. ఉమ్, అయితే ఇక్కడ చెప్పబోయేది చెప్పిందే రిపీట్ అవుతుంది అనడానికి ప్రూఫ్ గా ఇవన్నీ చెప్పాను మీకు. ఉమ్, అంటే వాస్తవిక భావార్థమును మడత విప్పి అందరి ఎదుట ఉంచేశాను. ఉమ్, మరి ఇందులో ఏం చెప్పబడింది అంటే జన్మరహిత జీవన విధానం ఎట్లా చేయాలనో స్పష్టంగా ఉంది. ఉమ్, ఇట్లా కల్పిత సంబంధం పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నది కల్పిత సంబంధం, ఉమ్, ప్రపంచంతో నువ్వు పెట్టుకున్నది కల్పిత సంబంధం, ఉమ్, అధ్యాస సంబంధం. ఉమ్, కాబట్టి నువ్వు ఎప్పుడైతే స్థూల సూక్ష్మ కారణ దేహాలని పరిశీలించి సాంఖ్యతారక మనస్కాలని పరిశీలించి అదే ఈ నిర్వాణం అనే పదం అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది 2వ అధ్యాయాన్ని ఇంతవరకు. ఉమ్, కాబట్టి నెక్స్ట్ ఈ శ్లోకం నేర్చుకుందామండి. ఈ శ్లోకాన్ని పదవిభజన చేసి చూసినప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాలంతా మనకు మళ్ళీ లైన్ లోకి వస్తాయి. ఉమ్, ఓకేనా? ఉమ్. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ యుంజన్నేవం సదాత్మానం యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మత్సమస్తామతిగచ్చతి. ఈ 2వ లైను 2వ అధ్యాయం చివర చెప్పిన 2వ లైను దాదాపుగా సరిపోయి ఉంటాయి చూసుకోండి. ఉమ్, శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి అని ఇక్కడ చెప్పారు. ఉమ్. అక్కడ 2వ అధ్యాయం చివర ఏం చెప్పారు? ఇదే చెప్పుంటారు చూడండి. సామ్యంత కాలేపి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఆ నిర్వాణం ఏదో కాదు, మత్సంస్థ. ఆ బ్రహ్మ నిర్వాణం అంటే ఏదో కాదు, కృష్ణుడుగా కాదు, నేను ముందే. కృష్ణుడు అనేది అప్పటికి ద్వాపర యుగంలో ఉపాధి మాత్రమే కదండి. కాబట్టి అక్కడ మత్సంస్థ అంటే పరమేశ్వరం, పరిపూర్ణుడుగా నా స్థానాన్ని నువ్వు పొందుతావు అని అర్థం. అది ఇప్పుడు మత్ సంస్థ అని చెప్పారు, అక్కడ బ్రాహ్మీ స్థితి అని చెప్పారు. ఆ బ్రాహ్మీ ఇక్కడ మత్, ఇక్కడ మత్ సంస్థ అని చెప్పిందంటే అక్కడ బ్రాహ్మీ స్థితి అన్నారు, అంటే పరిపూర్ణ స్థితి. అది ఇక్కడ మత్ సంస్థాం అధిగచ్చతి. ఈ మత్ ఎక్కడి నుంచి ఎట్లా అంత ధైర్యంగా చెప్పారు అంటే ముందు శ్లోకంలో వచ్చి ఉంటుంది ఈ మత్. ముందు శ్లోకంలో ఏమొచ్చింది చూడండి, మత్పరహ అన్నారు కదా, ఆ మత్ ఇక్కడ కొనసాగుతా ఉంది. మత్తు కాదు, మత్ అంటే పరమేశ్వరుడు అయినటువంటి పరిపూర్ణ గురుమూర్తిని అని మనం అప్లై చేయాలి. మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మచ్చిత్త మత్పరహ అన్నారు కదా, దాని కంటిన్యూషన్ అండి ఇది. మత్పరహ అంటే నాయందే, ఇది ఇందు ముందు చెప్పారు. యుక్త ఆసీత మత్పరహ అన్నారు. ఆ మత్పరహ అంటే ఏంటో మనకు 6 రోజులుగా వ్యాఖ్యానం చేశారు. దాని తర్వాత ఇప్పుడు మనకు చెప్తున్నారు, దాన్ని విభజించి దానికి కంటిన్యూషన్ చేస్తే ఇక్కడికి ప్రబోధ ఏమంటారు దృఢీకరణ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన సాధించిన లక్ష్యాన్ని తర్వాత అతని ప్రవర్తన మళ్ళీ చెప్తారు ఇక్కడ. చూడండి పద విభజన అండి. యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ శ్లోకంతో కూడా భగవద్గీత సారాంశం పూర్తిగా వస్తుంది, అనుమానమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు దానికి కంటిన్యూషన్ చేస్తారు చూడండి. ఇక్కడ నియత మానసః యోగి ఎక్కడ తీసుకుంటున్నాను, మొదటి లైన్ లాస్ట్ యోగి నియత మానసః తీసుకుంటున్నాం. అది ఎక్కడిది అంటే ముందు శ్లోకంలో ఉండేటువంటిదే ఇక్కడికి వచ్చే అవస్థ ఉంది. మచ్చిత్తః మత్పరహ, ఎవడైతే పరమేశ్వరుడు అంటే పరిపూర్ణ గురుమూర్తి పట్ల మనసును అంకితం చేశాడు కదా, వాడిని ఇక్కడ కంటిన్యూ చేయాలి. మీకు గుర్తు చేస్తాను, మనం దేహంలో ధ్యానానికి కూర్చునేదానికి ముందుగా ఎవరిని కూర్చోబెట్టాం? గురువుని కూర్చోబెట్టినప్పుడు అక్కడ నేను లేదు కదా, నేను గురువుకి అప్పచెప్పేసినాను కదా, అక్కడ నేను లేను, ఆ ప్లేస్ ఖాళీ చేసి గురువుకి ఇచ్చాను. ఆ నియత మానసుడు ఆ విధంగా గురువుకి తనను తాను అర్పించిన వాడు మోక్షాన్ని ఎట్లా పొందుతున్నాడు? ఏవం ఈ ప్రకారం పొందుతున్నాడు. ఏ ప్రకారం? ఇప్పుడు చెప్పిన ప్రకారం అంటే అక్కడ అయిపోయింది దాని ప్రకారం అది పొందాడు కదా చూడండి.
యోగి నియత మానస ఏవం ఆత్మానం. సేమ్ ఫీలింగ్ 2వ అధ్యాయం చివరి శ్లోకంలో వచ్చిన ఫీలింగే అదే భావార్థం ఇక్కడ కొనసాగుతూ చూసుకోండి. మళ్ళీ చూడండి, మనోనిగ్రహములను పూర్తిగా తాను నిగ్రహించి గురువు గారికి అర్పించేసినటువంటి తాను లేడు కాబట్టి ఈ విధంగా ఏవం అంటే ఈ ప్రకారంగా. మొదటి పదం యుంజన్ ఏవం. యుంజన్ అంటే పెట్టడం, న్యాసం. అలా తీసుకుని అందులో పెట్టడం అనే పదానికి ఇక్కడ ఏం చేశారంటే యుంజన్ ఏవం అర్థం ఏంటంటే లగ్నం అనొచ్చాడు కాబట్టి. ఎట్లా లగ్నం అనొచ్చాడు? తనను తాను శుచౌదేశ ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన. బయట కూర్చునేది ఆసనం కాదు, మన సుషుమ్న నాడిలో స్థిరంగా నిశ్చలంగా నన్ను గురువు గారికి అప్పచెప్పడం అని చెప్పాను చూడండి. ఆ విధంగా తనను సద్గురుమూర్తిలో లగ్నం చేశాడు కాబట్టి ఈ దేహంతో జరిగే పనులన్నీ గురువు గారిదే, ఇప్పుడు నాది కాదు కదా. క్లియర్. సదా యుంజన్నేవం సదా ఆత్మానం. తనను గురువు గారికి అప్పచెప్పేసిన తర్వాత, గురువుని తెచ్చి తనలో కూర్చోబెట్టిన తర్వాత ఇతనికి గురువు గారికి ఏం తేడా ఉంది చెప్పండి? ఇప్పుడు కృష్ణ పరమాత్మకు సొంతం ఉంది. ఏమని? అక్కడ మత్ సంస్థ. మత్ అంటే నేను, అంటే పరిపూర్ణము, పరిపూర్ణం అంటే నేను. బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పట్లేదు, నన్ను పక్కన పెట్టండి. కృష్ణ పరమాత్మ చెప్పే మత్ నేను పరిపూర్ణుడుగా నా యందు నువ్వు ఉంచినటువంటి మనసు ఇంకా తీసుకోబాకో. కక్కిన కూడా మళ్ళీ తింటావా అని అర్థం. అది ఇది మొదట్లో ఎంత క్లియర్ గా నువ్వు లేనప్పుడేనండి ఇది లేదు. ఇంతకుముందు మీకు చెప్పాను కల్పిత సంబంధం అని. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు తాడులో పావును ఎత్తుకొని వచ్చి పెట్టి తాడులో పావుని చంపాలంటే నేను ఏం ఎత్తుకొని రావాలి చూడండి. తాడులో పామును చంపడానికి నేను ఏం తేవాలా? అంటే కల్పిత సంబంధంలో మన పరిపూర్ణమైన గురువుని కూర్చోబెట్టాం. అవును, కాదు. ఉండండి, ఇక్కడ మీకు క్లారిఫై ఇస్తాను. కల్పిత సంబంధం నాదండి. దానికి మీకు ఆన్సర్ మీకు ప్రశ్న రూపంలో అడుగుతున్నా చూడండి. ఒక ఆయన చెప్పినాడంట, అవునండి మీరు ఎన్నైనా చెప్పండి, పాము నాకు కనపడిందండి. ఈ పాము లైట్ వేసిన వెంటనే పాము చచ్చిపోయిందండి. అట్లుండదు మనం. చూడండి, లైట్ వేసి చూస్తే దారం కనపడింది, పాము చచ్చిపోయింది. లైట్ ఆపేసిన తర్వాత దారం చచ్చిపోయింది, పాము బతికిందంట. అట్ట కాదు చూడండి, కల్పిత సంబంధమే కదండి. కల్పిత సంబంధం కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ పామును సంపాలన నేను ఏం చేయాలి అర్థం కాలే ఇప్పుడు నాకు. సింపుల్ అండి. పాముకు సంబంధించిన భ్రాంతి నేను పోగొట్టుకోవాలండి. అది కల్పిత సంబంధం కాబట్టి ఈ కల్పిత సంబంధాన్ని నాకు నేను పోగొట్టుకోవాలా? లేదండి పాము భలే బుస్సు కొట్టిందండి అంటే ఏం చేయమంటారు? పాము బుస్సు కొట్టినట్టుండదండి అంటే ఎట్లా కళ్ళ చూసి భయపడిన తర్వాత లేచి అట్లాంటిదే ఇది. కళ్ళలో పులి తరుముకొని వచ్చింది అనుకోండి, అమ్మా పులి 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 అని లేచి టక్కని అట్ట మేలుకున్నావు. మేలుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి? నేను పులిని చంపేదానికి ఏం పని చేయాలా? అదే మేలుకున్నాక ఇప్పుడు పులిని చంపమంటే నేను ఏం చేయాలి చెప్పు? లేదండి అదే ఇప్పుడు మన బాధ. దాన్ని ఆ భయాన్ని తొలగించడానికి గురువు యొక్క ప్రబోధ సరిపోతుంది. ఆడ పులిలే గిలిలే, పులి కంటే గిలే పెద్దది. నీ దగ్గర ఉండేది గిలే, పులి కాదు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అండి. పులి కంటే గిలే మనిషిని బాధిస్తూ ఉంటుంది. అట్లా ఉన్న పరిపూర్ణం ఉన్నట్టే ఉంది. అందుకని నీ నిజ రూపము పరిపూర్ణము అని చెప్పబోతున్నారు కృష్ణ ప్రభు. మన వెంకటేశ్వర అవధూత స్వామి కూడా చెప్పబోతున్నారు. వస్తాది అది కూడా. దానికి ప్రిపేర్ చేసే ప్రయత్నమే ఇప్పుడు ఇది నా ప్రయత్నం. కాబట్టి చూడండి, ఇప్పుడు మొదటి లైన్ పూర్తయింది. నన్ను నేను గురువుకు సమర్పించినటువంటి యోగి నియత మానసుడైనటువంటి వాడు నిరంతరము అదే విధంగా గురువులో మగ్నమైతే, తన స్వేచ్ఛను బానిసలాగా కోల్పోతే, తనను తాను గురువుకు పూర్తిగా అర్పిస్తే అతను అప్పుడు మత్ సంస్థాం, రెండో లైన్ లో సెకండ్ పార్ట్, మత్ సంస్థాం ఖచ్చితంగా అతను మత్ అంటే ఇక్కడ మీకు అందుకని చెప్తున్నా, మత్ అంటే పరిపూర్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి. మత్ అంటే నా స్థానమును అని అర్థం.
నా స్థానం అంటే అడుగడుగునే ఉంది. నా పరంధామము అంటాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అదే నా పరంధామం. ఏది? ఈ ప్రకృతి అంతా సంబంధం లేకుండా ఉండేటువంటిది అని చెప్పడానికి ఆయన సూర్యచంద్రుల వెలుగు అవసరం లేని చోటు నా పరంధామం అన్నాడు. అది నిరావరణమేనండి, పరిపూర్ణమేనండి. ఏడుంది? ఎంత దూరం పోవాలి? ఎన్ని కిలోమీటర్లు పోవాలి దానికి? అదేనండి ఇక్కడ నిర్వాణం అంటే, ఇంకేం లేదండి. మత్ సంస్థాం అంటే పరిపూర్ణము, ఏం నో డౌట్. ఎందుకంటే మీకు నేను ఇక్కడ కంఠస్వరాన్ని విప్పి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కృష్ణ పరమాత్మ కంఠస్వరాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాను. అది నా బాధ్యత, అంతే. మరి ఆ పరిపూర్ణమును మరి ఎట్లా పొందుతావు చూడండి. అధిగచ్చతి, ఖచ్చితంగా నువ్వు పొందుతావు. ఎటువంటి స్థితి అనుకున్నావు? అది నిర్వాణ పరమం శాంతి. 3 పదాలు, మామూలు శాంతి కాదు. నిర్వాణము అంటే మోక్షం. ఇక్కడ చెప్తా ఉండే నిర్వాణం వచ్చి పరిపూర్ణము అనే అర్థంలోనే తీసుకోవాలి, అనుమానం పెట్టుకోకండి. నిర్వాణం అంటే చెప్తాను, దీపం నిర్వాణం చెందింది అంటారు కదా, అదే విధంగా ఎరుకు చచ్చిపోయింది. దీనిలో వెలుగుతూ ఉన్నటువంటి వాడు లేదు. ఇప్పుడు వెలుగుతా ఉండేది ఆయన ఎవరు? పరిపూర్ణమే, అది నిత్య ప్రకాశం. ఎవరన్నా అభ్యంతరాలు చెప్పేవాళ్ళు మళ్ళీ చెప్పండి. నిత్య ప్రకాశం ఎందుకంటారు, నిత్య చైతన్యం ఎందుకంటారు అంటే నన్ను ఏం చేయమంటారు? శివరామ దీక్షితుల పుస్తకంలో పోయి చదువుకోకండి. ఎట్టంటారండి మీరు అంత మాట అంటే? పరిపూర్ణం పనిచేయదు, సరే, ఊరికే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాక్ పీస్ గమ్మునే ఉండొచ్చు కాక, దాన్ని తీసుకొని నేను రాసినప్పుడు ఆ చాక్ పీస్ తో రాసిన రాతలన్నిటిలోనూ చాక్ పీసే ఉంటుంది, వేరే ఉంటుంది. మరి అలాంటప్పుడు పరిపూర్ణంలో ఉండేటువంటి వాటి అంతా పరిపూర్ణం కాకుండా ఏమైంది? మీకు ఏమైంది? ఎందుకు ఇబ్బంది ఎందుకు పెడతారు? పరిపూర్ణంలో జరిగినటువంటి ఇవంతా కూడా లేదని తెలిసిన తర్వాత అంతా పరిపూర్ణం ఉంటుంది కదా. నీకు చూసే చూపు లేకపోతే గురువు ఇస్తారు, కొంచెం ఆగు, ఓపిక పట్టు. అంతేగాని పరిపూర్ణం జడం లాగా చిత్రీకరించబాక. పరిపూర్ణం జడం కాదు, చైతన్యం కాదు, నిత్య చైతన్యం, నిత్య ప్రకాశం. అది సూర్యచంద్రుల వెలుగు అక్కడ అవసరం లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకుంటున్నటువంటి ఈ యొక్క సృష్టికి కారణమైనటువంటి మాయాశబలిత బ్రహ్మం కాదని అర్థం, అంతే. అంతే తప్ప అంతటా ఉండేటువంటి పరిపూర్ణం నిత్య సత్య శాశ్వతమై ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది. అదే మన జ్ఞాన యజ్ఞంలో ప్రతిరోజు ప్రార్థనగా ఉంది. కాబట్టి జ్ఞానంతో దీనికి విరుగుడు ఉంది. అదే ఇంతసేపు మనకు జ్ఞానేశ్వరి వివరించి చెప్పినటువంటి విరుగుడు. క్లియర్ గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు జ్ఞానేశ్వర భావాన్ని చూద్దాం. సింపుల్ గా దీన్ని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. మనో నిగ్రహశాలి అయి తనను తాను సద్గురుమూర్తికి సమర్పించినటువంటి ఆ యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో, సత్శిష్యుడు ఎవరైతే ఉన్నారో, అతను పరమేశ్వరుడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి సాక్షాత్తు కృష్ణుడుగా మీకు తెలియబడుతున్నటువంటి పరమేశ్వరుడు. కృష్ణుడుగా మీకు తెలియబడిన వాడు కృష్ణుడు కాదండి. అంటే కృష్ణుడు అనే పదం ఆ మాట తెచ్చినారంటే ఉపాధికి మీరు పరిమితం అవుతారు. అందుకని కృష్ణుడు అనే పేరు పక్కన పెట్టండి. సేమ్ ఆయనటే అంటున్నారు, పరమేశ్వరుడైన అంటే పరిపూర్ణుడైనటువంటి పరిపూర్ణమైనటువంటి నా స్వరూపమునే పొందుతున్నాడు. అది ఎటువంటిది అంటే నిర్వాణం, పరమం, శాంతి. అది పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు. ఎట్టుంటుంది అది అని అంటే, అందుకే మీకు 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో స్పష్టంగా చెప్పుండాను దాన్ని. స్పష్టంగా ఏమని? ఎక్కడైతే సూర్యచంద్రుల వెలుగు అవసరం లేదో, సూర్యచంద్రుల వెలుగు అవసరం లేకుండా మనం ఎవరైనా ప్రవర్తించండి చూద్దాం ఎవరైతే, కానీ ఎప్పటికీ పరిపూర్ణ ఉంటుంది. అదే నా పరంధామం అంటే ఏమర్థం? నాదేనే ఉండేదే అదే అని అర్థం. అందులో ఇదంతా లేదు, ఉన్న పరిపూర్ణంలో లేనిది లేదు. అందుకే కదా లేనిది లేదు, ఉన్నది లేకపోవడం లేదనేది ఇదే, ఈ పదవే. గత్వా ననివర్తంతే అంటే ఎక్కడికి పోతే తిరిగి రారు అంటే ఆడికి పోతే తిరిగి రారు చెప్పండి. ఈ దేహంలో సస్తే మళ్ళీ తిరిగి పుడతాడు వాడు, ఎందుకంటే సస్తే అనేటువంటి భ్రాంతి ఉంది కాబట్టి మళ్ళీ పుడతావు. దేహం ఉండేటప్పుడే యద్గత్వా, ఏది తెలుసుకుంటే, ఏది పొందితే, నా నివర్తంతే, మళ్ళీ పుట్టే పని లేదు. అక్కడ చెప్తాను ఇంకా వివరంగా మీకు. ఏది తెలిస్తే మళ్ళీ పుట్టే పని లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు పుట్టలేదని తెలుసుకున్నామని అర్థం.
ఇంకో సూచన చేస్తాను చూడండి. ఉమ్, ఉమ్, మృత్యుంజయ మంత్రం అందరికీ వచ్చు. అవును. చాలా మందికి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఏమంటాడు అక్కడంటే ఉర్వారుక మివబంధనాత్ చెప్పి అక్కడ ఉర్వారుక మివబంధనం అంటే అర్థం ఏంటి? ముందు బంధంలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చినావని కాదండి. అది స్వరకాయని ఉపమానం, ఉపదేశం కాదు. స్వరకాయని ఉపమానంగా పెట్టారంతే. అది పెడుతూ ఒక మాట అన్నారండి, మృత్యోర్ ముక్షియా, సావు సావాలనే తప్ప నేను కాదు. బాగా నేను అసలు పుట్టనే లేదండి. మా అమృతాత్, నాకు అమృతత్వం కలిగించండి అంటే ఈ జడమైన దేహాన్ని బతికించమని భ్రాంతి పడితే ఎట్లా? మీరు జడమైన దేహం సావకుండా ఉండేది అని భ్రాంతిలో ఉండారు. ఏది పుట్టిందో అది సస్తుంది, ఏది పుట్టలేదో అది అంటే పుట్టిండేది భ్రాంతి, పుట్టినాను అనుకుంటా ఉండేది భ్రాంతి. మృత్యోర్ ముక్షియా, చావు బంధం నుంచి బయటికి పిలుస్తున్నామే తప్ప అమృతత్వం కొత్తగా ఇప్పుడు నీకు కల్పించేది కాదు. అది క్లియర్. చావు భ్రాంతిలో నుంచి నువ్వు బయటపడు. మృత్యోర్ ముక్షియా, చావు భ్రాంతిలో నుంచి బయటపడితే దాన్ని అమృతత్వం అని చెప్పినారండి. అమృతత్వం అంటే ఈ దేహం సావకుండా చూసుకునేది కాదు. కృష్ణుడి దేహం ఇప్పుడుందా? లేదు. రాముడి దేహం ఇప్పుడుందా? కానీ వాళ్ళు పరిపూర్ణులు. మరి ప్రూఫ్ ఉందా నీకు ఇప్పుడు? అట్లా నువ్వు ఇప్పుడు అది గాన నువ్వు చెందితే నువ్వు కూడా పరిపూర్ణుడు. చూద్దాం. అదే తద్ధామ పరమం మమ, ఒక ప్రూఫ్ కోసం నా పరంధామం అని చెప్పారు ఆయన. నా పరంధామం, అక్కడ నా అనే ప్లేస్ లో ఏది ఎక్కడ వాడాలా అనేది మనకు వ్యాఖ్యాత జ్ఞానేశ్వరి చూసుకుంటారు. కాబట్టి అది జాగ్రత్తగా మనం వినేటప్పుడు నన్ను పెట్టుకొని వినకూడదు, గురువును పెట్టుకొని వింటే అప్పుడు తెలుస్తుంది. అందుకని గురువు కాబట్టి చెప్పి వినండి. రెడీ. మనం ఇప్పుడు జ్ఞానేశ్వరి వ్యాఖ్యను వినబోతున్నాం. అద్భుతమైనటువంటి ఈ శ్లోకానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా నేను నా జీవితంలో ఇంతవరకు విని కనలేదండి. అర్జున, విన్నాయన శక్తి నిస్తేజమైనప్పుడు అడుగడుగున ప్రబోధ అండి, ఉద్బోధ అండి. శక్తి నిస్తేజం అవడం అంటే నీకు భ్రాంతి రహితమైనప్పుడు అని అర్థం. అందుకే ఇంతసేపు చెప్పడం. నీకు భ్రాంతి రహితమైన వెంటనే చూడండి, దేహము యొక్క రూపము కూడా నశించును. నువ్వు పరిపూర్ణుడైనప్పుడు నీకు వికారాలు ఎట్లుంటాయి? నీకు వికారుడు అవుతావని ఆయన ఉత్సాహపరుస్తున్నాడు. అవుతావో లేదు నీ ఇష్టం. శక్తి నిస్తేజమైనప్పుడు, ఎప్పుడైతే శక్తి నిస్తేజమైతుందో, పరిపూర్ణం నిశక్తి నిరావరణ కదా పరిపూర్ణం. కాబట్టి ఎప్పుడైతే పరిపూర్ణుడు అవుతాడో వాడి లక్షణాలు ఎట్లున్నాయి చూడండి. నిస్తేజమైనప్పుడు దేహము యొక్క రూపం కూడా నశించును. ఆ యోగి, ఇక్కడ ఆ పరిపూర్ణుడు అని పెట్టుకోండి. ఆ పరిపూర్ణుడు ప్రజల కన్నులకు అతని వాస్తవిక స్వరూపముతో కనపడడు. అది ఆ శిష్యుడికి మాత్రమే తెలుస్తుందండి. మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తారు ఇప్పుడు చెప్తాడు. ఇక్కడ చెప్తాండి, ఇది నా ధర్మం అనమాట. ఆ యోగి, ఆ పరిపూర్ణుడు ప్రజల కన్నులకు అతని వాస్తవిక స్వరూపముతో కనపడడు. అంటే మామూలుగా నామరూపాలతో అతను ఉండడు. ఎప్పుడో అతనుతో కాసేపు మాట్లాడినాడు అంటే అరే అనేసి అతను గుర్తుపట్టేస్తాడు. అప్పుడు అతన్ని పరిపూర్ణంగా చూస్తాడు. అది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. అయితే సాధారణ మనుషులకి ఎట్లా తెలుస్తాడు చూడండి. సాధారణముగా బయటికి మునుపు ఎట్లు ఉండేనో అట్లే కనపడును. ఏం అతనిలో నుంచి ఏం ఆరా బయటికి రాలేదే, కొంచెం గ్లో ఏమైనా కాంతులు బయటకు వస్తున్నాయని చెక్ చేయబాకండి. అది అతను తెలుసుకుంటాడు దాన్ని. ఇది ఇక్కడ అంటే మీకు రహస్యం అంతే. కానీ ఆ శరీరము వాయువుతో నిర్మితమైనదైపోవును. కానీ అతనిలో శ్వాస ఆడుతూ ఉంటుంది, మనలాగానే ఉంటాడు. పైతోలు తీసివేసిన అరటి పండులోని గర్భము వలె, పైతోలు తీసివేసిన అరటి పండులోని గర్భము వలె. లేక ఇంకా సింపుల్, ఆకాశమునకే అవయవములు మొలిచెనా, ఇదే కదా విశ్వరూపమా. ఆకాశమునకే అవయవములు మొలిచినవా అన్నట్లు అతని దేహం లేదు. ఇప్పుడు విదేహుడు ఆయన, జనక మహారాజు ఆయనే సుఖయోగీంద్రుడు. ఇప్పుడు సుఖయోగికి జనక మహారాజుకి కృష్ణుడికి తేడా చూడబాకండి. ఆ స్థితిలో చెప్తున్నాడు ఆయన. మాట నేను చెప్పలేదండి. అక్కడ వశిష్ఠ గీత చెప్పేటప్పుడు వశిష్ఠుల వారు తన శిష్యుడైన రాముడికి ఎట్టే చెప్పారు, ఆయన నువ్వు సుఖయోగి అంతటి వాడయ్యా బాబు, ప్రపంచానికి బోధ అందిస్తామని తప్ప అయ్యో నీకు మేము చెప్పదగిన వాళ్ళు ఎంతటి వాళ్ళు అంటారు వాళ్ళు. నిజంగా
చూసారా, మరి గురువులే ఆయన్ని అట్లా కీర్తిస్తా ఉంటే ఎట్లా ఒక్కసారి మనం ఎట్లా ఆలోచించాలి కృష్ణ పరమాత్మ రూపాన్ని. ఇందాక మీరు ప్రార్థనా గీతం కూడా ఎట్ట పాడారు, ఉమ్, ఆ విధంగా తన్మయత్వం చెందుతుంటే శ్రీకృష్ణ కర్షయతి కృష్ణ హనుమాన్. ఉమ్, కృష్ణుడు అంటే ఆకర్షించేటటువంటి స్వభావం కలిగిందే కృష్ణతత్వం. అదేనండి. అప్పుడు చూడండి, ఆకాశమునకి అవయవములు మొలిచినవా అన్నట్లు అప్పుడు ఆ యోగి అట్ట ఉంటాడు. ఆయన పరిపూర్ణుడండి. ఉమ్, యోగి శరీరము ఇట్లయిపోయినప్పుడు అతనిని ఖేచరుడు, ఉమ్, ఖేచరుడు ఆకాశములో సంచరించువాడు. ఉమ్, మన భూమి మీద తన చుట్టూ తన ఆకాశంలో తిరుగుతా ఉంది ఉమ్, అని ఆకాశంలో సంచరించువాడు అంటే విదేహుడుగా. ఉమ్, ఆకాశంలో సంచరం అంటే ఇక్కడ అది లక్ష్యార్థం. అదండి. ఉమ్, ఖేచరుడు అంటే ఆకాశములో సంచరించువాడు అందరూ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు హాయిగా ప్రశాంతం కూర్చుంటే క్లాసులో జరిగినటువంటి సూచనలతో మీకు వస్తాయి చూడండి, అదే ఆకాశంలో సంచరించడం డిఫరెంట్ గా అనమాట. తప్పకుండా వస్తాయండి. అవును. అదే అదే ఖేచరుడు అంటే. ఇప్పుడు మీకు అతని రూపం అవసరం లేదు, మీకేంటి అసలు వినేటువంటి శ్రోతలకి, ఆ, శ్రద్ధగా వింటున్న శ్రోతలకి క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఈ ప్రబోధంలో ఉండేటువంటి ఆ తీపి ఆ మధురానుభూతులు కనిపిస్తానే ఉంటాయి వాళ్ళకి. అవును గురుగారు. వాళ్ళు దాన్ని చూస్తారు. అది ఇక్కడ అదే జ్ఞానేశ్వరి మహిమ, అదే శ్రీకృష్ణ పరమాత్మ మహిమ. ఉమ్, అట్లా వర్ణించిందే మీరు మొదటి ప్రార్థన గీతం కూడా అట్లా వర్ణించింది అనమాట. ఉమ్, కాబట్టి ఆ ఖేచరుడు ఆకాశంలో సంచరించేవాడు, అది నీకు మాత్రమే అనుభూతి తప్ప అట్లా అనుభూతి ఉమ్, యోగికి ఇటు యోగ్యత ప్రాప్తించినప్పుడు ఉమ్, ఈ శరీరము ప్రపంచమునకు ఒక చమత్కారమును చూపును. ఉమ్, అంటే సర్వము సిద్ధించింది ఆయనకి. ఉమ్, అప్పుడు ప్రపంచానికి ఒక చమత్కారం చూపడం అంటే అర్థం చూడండి. ఇవన్నీ జ్ఞానేశ్వరులు ప్రయోగించారండి. ఉమ్, జ్ఞానేశ్వరులకు కూడా సాయిబాబా గారికి ఉన్నటువంటి సిద్ధులు అవన్నీ ఉండేవట, కానీ ఆయన ప్రయోగించలేదు ఎక్కువగా, ఒకే ఒక చోట ప్రయోగించారండి. ఆహా, అవంతా అవసరం లేదండి యోగికి, పరిపూర్ణుడికి అక్కర్లేదు. అవంతా సిద్ధి కిందికి. మామూలుగా అనిమాది సిద్ధులు వేరు, ఈ పరిపూర్ణ సిద్ధి వేరండి. ఉమ్, ఉమ్, అనిమ మహిమ లహిమ గరిమ ప్రాకామ్య ఇవన్నీ వశత్వ, ఈ సిద్ధులు వేరు. ఉమ్, జగద్గురు ఆదిశంకరులు కూడా పరకాయ ప్రవేశం చేశారని అంటాం కదా, అంటుంటారు కదా. ఉమ్, ఆ సిద్ధి వేరు, అది ఎరుకకు సంబంధించిన సిద్ధి. ఉమ్, పరిపూర్ణ సిద్ధి అనేది ఎరుక కానిది, అది. ఎరుక కానిది. మరి అటు యోగ్యత ప్రాప్తించినప్పుడు ఈ శరీరము ప్రపంచంలో ఒక చమత్కారం చూపిస్తుంది. ఉమ్, అది అవతార పురుషులు కొంతమంది చూపించారు కూడాను. ఉమ్, ఇటు యోగ సాధకుడు కదిలినప్పుడు అనిమాద్యష్ట సిద్ధులు అతని చరణములందు వచ్చి చేతులు జోడించుకొని నిలుస్తుంది అనమాట. అది విషయం. ఉమ్, అంటే అతనికి ఇంకా పొందాల్సింది ఏమి లేదని అర్థం. ఉమ్, నానవాప్తం అవాప్తవ్యం, ముల్లోకములలో నేను పొందదగినది లేదు, ఎందుకంటే ఇంతవరకు పొందకుండా ఉండేది లేదు. అప్పుడు కదా నాకు కావాల్సింది. ఉమ్, బాగా ఆలోచించండి, ఇంతవరకు నాకు ఏదన్నా పొందకుండా ఉండాలనే కోరికుంటే కదా కావాలా. అవును, ములుగు చదనికి సంధి లేకుండా నేనే ఉంటే నాకేం తెచ్చిస్తావయ్యా నువ్వు? కరెక్ట్ అండి, మంచి సూచన. ఉమ్, నువ్వు కూడా నేనే కదా, ఉమ్, అసలు నువ్వు లేవనే విషయం నీకు తెలియదు అంతే ఇక్కడ. ఉమ్, అట్లా అనమాట. సిద్ధులు అతని చరణములందు వచ్చి చేతులు జోడించుకుని నిలుచును. కానీ ఈ సిద్ధుల మాట మనకెందుకు? మన టార్గెట్ సిద్ధులా? ఉమ్, పరకాయ ప్రవేశం ఎట్ట చేసినాడు, చేతుల నుంచి లింగం ఎట్ట తీసిచ్చినాడు, విభూతి ఎట్ట ఆయన చేతిలో వచ్చింది, ఇదే మనకు కావాల్సింది. అవంతా ఎరుక చేష్టలు కదా. అయ్యో, అటు అవసరం ఏమున్నది అనేది. ఉమ్, అది ఇక్కడ చెప్తాండేది. పరిపూర్ణ గురుమూర్తికి ఉండే శిష్యుడు చెప్పాల్సింది అట్లా. ఉమ్, ఈ సిద్ధులు మాట మనకేంటి గానే ముఖ్య తాత్పర్యం చెప్తాయినండి. యోగుల శరీరములో పృథ్వీ జలము తేజస్సు ఈ 3 మహాభూతములు లోపించును. ఉమ్, దీని అర్థం ఏంటంటే ఉమ్, నామరూపాల శరీరానికి రాడు అని అర్థం అండి. అది అంటే కింద నుంచి వస్తున్నారు వాళ్ళు. ఎలాగంటే పృథ్వీ జలము తేజస్సు అట్లా కింద నుంచి. అంటే భూమి నీళ్లు ఆ ఆకార రూపం ధరించేదాన్ని చేసేది అగ్ని కదా. అది లయం చేసే స్థితిలోకి వెళ్తుంది అది. చెప్తాను, అది క్లారిటీ ఇస్తాను. ఆకాశ వాయువులతో భూమి నీళ్లను రూపం మారుస్తా ఉండేవాడే, మధ్యలో ఉండేవాడు అంటే అగ్ని, వాడే అర్జునుడు. అవును. జస్ట్ మీకు ఎగ్జాంపుల్. ఉమ్, ఈ భూమి నీళ్లు అగ్ని 3 తన్మాత్రలు పోయిందంట వాడికి. ఉమ్, అంటే దీని అర్థం ఏంటి? నిర్వాణుడు, అతను పరిపూర్ణుడు. అది దేహంలో ఉన్నట్టు ఇప్పుడు మనకు కనిపిస్తున్నా గానీ ఇది అతనికి లేదు ఇంకా అని అర్థం అండి. ఉమ్, ఇది నిన్నే సూచన చేశారు మనకు. ఏమనంటే ముత్యపు చిప్పలో ఉండేటువంటి ముత్యం సైజు పెరిగినప్పుడు ఎవరు తెరవాలా? డోరా. ఉమ్, 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 డోర్ ఎవరు తెరవాలా?
అంతటా తెలుసుకోవాలంటే అది 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 అదే అండి, నామరూపాల నుంచి బయటకు వస్తున్నాడండి. ఉమ్, అంతేగాని అదేదో సినిమాలో అరుంధతి సినిమాలో టెంకాయ ఎత్తుకుపోయి దాన్ని నెత్తిన కొడతారు, తలకాయ నెత్తిన కొడతారు, అటు కాదు ఇది. ఉమ్, తలకాయ పైన గానే టెంకాయ కొడితే అప్పుడు అదేంది బ్రహ్మరంధ్రం చీలి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇంకో దేహం వస్తుంది. ఎంత లేదండి అవన్నీ, అట్లాంటివంతా ఏం లేవండి. ఉమ్, ఇదంతా ఊరికే ఏమంటే సినిమా కలెక్షన్ కోసం చేసుకున్న పనులే. ఉమ్, మళ్ళీ ఇక్కడ ఎవరన్నా కూడా కొంతమంది యోగులు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి టెంకాయ ఎత్తి వాళ్ళ నెత్తిన కొడతారంట. ఉమ్, బ్రహ్మరంధ్రం బయటకి, అట్లాంటివంతా ఏమి లేవు, అంతా కల్పితమేనండి. ఉమ్, ఇది పరిపూర్ణ స్థితి పొందడం ఇట్లా. ఉమ్, ఎట్లా అసలు లయం ఎట్లా చెప్తున్నాడు చూడండి. ఉమ్, భూమి, నీళ్లు, అగ్ని ఈ 3 తన్మాత్రలు అతనికి ఇంక లేవంట. ఉమ్, అంటే మళ్ళీ నామరూపాలకు రాడని అర్థం అండి. అది ఇంకా ముందుకు వెళ్తాను, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తాం మీకు. ఉమ్, అసలు ఇప్పుడు నామరూపాల్లో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను నామరూపాలు కాదని అతనికి తెలుసండి. అందుకే నేను పరమేశ్వరుడు అని ప్రకటిస్తున్నాడయ్యా. ఉమ్, అంటే ఇది మన కోసం ఇట్లా, ఇది అంతే. అది అర్థం చేసుకోవాల్సింది. నిజంగా ఆ స్థితి పొందినటువంటి వాడికి మళ్ళీ నామరూపాలు ధరించలే అవసరం లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా నేను పుట్టలేదని తెలుసుకునేసినాడు. కావాలంటే చూడండి, అతనికి ఏమైతుంది అంటే ఊరికే లయం చెప్పడానికి ఉపలబ్ధి స్థానం చెప్తున్నాడు మనకు, అంతే. అతనికి ఎట్టా లయం అయింది చెప్తాడు. పృథ్వీ అంశము నీటిలో కరిగిపోవును, జలాంశము తేజస్సులో ఇమిడిపోవును. అంటే ఈ సృష్టికి లయం ఉంటుంది, దాన్ని చెప్తున్నారు. ఇప్పుడే అతనికి అది అయిపోయిందని అర్థం. ఇక్కడ ఒక అందమైన మాట చెప్తారు భగవత్పాదుల వారు కూడా. నిజంగా సద్గురుమూర్తి ద్వారా ప్రమాణపూర్వకంగా శబరికి ఆయన శ్రీరామచంద్రమూర్తి తీసేసినట్లుగా సాజన్మ సాకార సద్గురుమూర్తి ఇతనికి ఎరుకలేదని స్వయంగా ప్రకటించకుండా ఉంటే, ఊరికి ఊహపోహలతో గాన తెలిస్తే మళ్ళీ 432 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది చూడు, అప్పుడు మళ్ళీ జన్మిస్తారట వాళ్ళు. అదే గాన పూర్తిగా పోతా, చెప్తాను మీకు ఆ సమయం వచ్చినప్పుడు. అదే ఈ దేహం ఉండేటప్పుడే సద్గురుమూర్తి ద్వారా ఎరుక పూర్తిగా రహితం చేయబడితే మళ్ళీ ఎన్ని కల్పాలైనా వాళ్ళు పుట్టే పని ఉండదంట జన్మలోకి. అటువంటి ఆయనే ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు ఆయనకు అజహ అపి సన్, నాకు పుట్టుక లేదని ఆయన ప్రకటించగలడు. మనకంతా అట్లా అనకూడదు మనం, ఇది అర్థం అండి. కాబట్టి తేజస్సు హృదయ పవనములో చేరిపోవును, తుదకు పవనము మాత్రము నిలుచును. శ్వాసిస్తా ఉన్నాడు ఆయన, కానీ ఆయన శ్వాసిస్తేదట మీకు చెప్పాను ఆల్రెడీ. ఆకాశంలో గాలి ఇస్తా ఉండేది మారి వాళ్ళ లెక్క, అంటే మనకి కర్తృత్వం ఏముంది తేడా. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అనే 5వ అధ్యాయంలో చెప్పారు మనకు. గాలి పీలుస్తున్నా పీల్చిన వాడే, తింటున్నా తినని వాడే అని చెప్పలే. అదే ఇది, అది కూడా శరీర రూపముతో ఉండును, కానీ అది మనకు మాత్రమే ఆయన శరీరంతో ఉన్నట్లు లెక్క. నీ కోసం నేను మేను దాల్చుకుని పూని వచ్చిన వాడను అని చెప్పారు కదా పండిత బాలరామ సంపత్తులు కూడా. మనం నువ్వు ఉండేంత వరకే నా దేహం నీకు కనిపిస్తుంది అయ్యా. అందులో కూడా ఇది పోయిందంటే ఇప్పుడు నువ్వు కూడా అంతటి వాడవుతావు. కానీ అంతటి వాడైన వాడు మళ్ళీ నేను మోచ వేస్తానని చెప్పి మళ్ళీ అందరిని పిలిచి మళ్ళీ సంఘాలు ఏర్పాటు చేయబాక, చేస్తే నువ్వు పొందలేదని అర్థం. అందులో మరియు కొంతకాలం గడిచిన తర్వాత అది కూడా లోపించును, అది రావాలి, అదే వస్తుంది నీకు. గురుమూర్తి చేస్తాడు అప్పుడు. ఇప్పుడు కుండలు చేయడం చూపించండి, అప్పుడు కుండలని మామూలు శ్వాస అయిపోతాయి. ఆమె ఆ నోరు తెరుచుకుని ఏదేదో మొత్తం అద్దినింది ఇద్దినింది అని అవన్నీ చూడండి ఏమైంది. అప్పుడు కుండలిని శక్తి పేరుకు కూడా చూడండి నశించును. అతనికి మారుతి అను కొత్త పేరు వచ్చును, అంటే అతను వాయు రూపుడని అర్థము. దీని అర్థం ఏంటంటే ఆకాశంలో గాలి వీస్తున్నట్టే అతని శ్వాస. అంటే నేను బతికున్నాను, నేను చచ్చిపోబోతున్నాను అనే 2 విషయాలు అతనికి ద్వంద్వం లేదు. శరీరము బ్రహ్మస్వరూపంతో కలియనంత వరకు, అందుకు వాళ్ళని చనిపోయినారు అనకూడదు, మరణం చెందినారు అనకూడదు, బ్రహ్మాండానికి ఏం పదం పెట్టేదానికి లేదని. శరీరము బ్రహ్మస్వరూపంలో కలియనంత వరకు దానిలో శక్తి ఉండనే ఉంటుంది. అతను పరిపూర్ణుడే, అతను అనుమానం లేదు. కానీ అందులో ఈ శక్తి పనిచేస్తా ఉన్నా కూడా అతనికి నిశ్శక్తి, అతను శక్తికి అతీతుడు. శక్తికి అతీతుడు అయితేనే శక్తినిచ్చి ముక్తినిస్తాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, నీకు శక్తి కావాలన్నా ముక్తి కావాలన్నా బాగా నిర్ణయం చేసుకోవాలి. నువ్వే ముందు నీకు ముక్తే కావాలని నిర్ణయం ఉంటేనే ఆయన ముక్తినిస్తాడు. శక్తి కావాలని మనసులో పెట్టి ముక్తి కోసం వచ్చిన అబద్ధాలు అంటే ఆయన తెలిసిపోతుంది. శక్తి ఉండనే ఉంటుంది. అందుచేత పైన తెల్పబడిన జాలంధర బంధమునందలి కాకి ముఖి సుషుమ్న నాడిని పగలగొట్టుకుని బ్రహ్మరంధ్రంలో ప్రవేశించును.
ఉమ్. చూడండి, అక్కడ ఓంకారమను పీఠంపై కాలు పెట్టి గబగబా పశ్యంతి వాక్కు అను మెట్లు ఎక్కి దాటును. లయం చేస్తున్నారండి ఎరుకని. ముందు భూతాల రూపంలో లయం చేశారు, ఇప్పుడు శబ్ద తన్మాత్రను లయం చేస్తున్నాడు. శబ్దం ఒకటే కదా, ఆకాశ తన్మాత్ర శబ్దం ఒక గుణమే దాన్ని లయం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి చేస్తూ మరి మనం మాట్లాడుతున్నది వైఖరి పలుకు. వైఖరి ఏం కావాలి ఇప్పుడు? వైఖరి వచ్చి వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర, శూన్యము, పరిపూర్ణం అటు పోవాలా. ఆ విషయాన్ని తెలియజేస్తు చూడండి, అంటే ఆకాశాన్ని ఎంత స్పష్టంగా ఆకాశం లేమని తెలియజేస్తున్నాడు. ఇదో అక్కడ ఓంకారం అని పీఠంపై కాలు పెట్టి గబగబా పశ్యంతి వాక్కు, చూడండి, పశ్యంతి వాక్కు అను మెట్లు ఎక్కి దాటును. అచ్చట అర్ధమాత్ర కాలము అనగా ఓంకారములోని మకారము అంటే ఎండే ఓం చివరిది ఆ ఉ మా అంటే శబ్ద తన్మాత్రం లయం చేస్తున్నట్టు చూడండి. అంటే గురువు గారు ఇక్కడ ఓంకారం అంటే పరా కింద తీసుకోవాలా? కాదు 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 చెప్తున్నారు, పశ్యంతి కింద తీసుకున్నారు. ఇప్పుడు పశ్యంతి కింద తీసుకున్నారా? ఓం అనే దాంట్లో మా తీసుకున్నారంటే అర్థం ఏంటి? ఓంకారం లేకుండా చేస్తున్నానని అర్థం. ఇప్పుడు ఓం మా అనేది లాస్ట్, అది లాస్ట్ మాత్రం తీసుకున్నాడు చూడండి. చెప్తాను. ఓంకారములోని మకారమును ఉచ్చరించుటకు అగు కాలము ఆ ప్రకారం బ్రహ్మరంధ్రమున సముద్రంలో నది ప్రవేశించును. సముద్రంలో నది ప్రవేశించినప్పుడు కూడా కొంత దూరం దాని ప్రవాహం దానికి తెలుస్తుంది. కొంచెం అటు బయట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని ఉనికి ఉండదు అనమాట. అక్కడ నిలిచిపోయి తన సోహమును భుజములను వెడల్పు చేసి గొప్ప ఆవేశముతో పరబ్రహ్మతో కలిసిపోవును. 6వ అధ్యాయంలోనే ఇలాంటి సూచనలంతా పెట్టేశారు. పెట్టకూడదు కాబట్టి వెడల్పు చేసి గొప్ప ఆవేశంతో పరబ్రహ్మతో కలిసిపోవును. అప్పుడు మీకు శబ్ద తన్మాత్రని పరిపూర్ణంలో లయం చేసినట్లు ఊరికే మీకు చిత్రీకరించి చెబుతున్నారు. లయం అయ్యేది లేదు, భ్రాంతిరహితమే పరిపూర్ణం అంతే. అంటే వరుస క్రమంలో మీకు లయం చేసినట్లు చెబుతున్నారు అంతే. అప్పుడు పంచమహాభూతములను తెర విడిపోవును. అప్పుడు శక్తి ఏం చేస్తుంది? పరబ్రహ్మ కంఠమును కౌగిలించుకును, ఆకాశముతో సహా పరబ్రహ్మంతో ఏకమై లీనమైపోవును. ఎంత క్లియర్! అది ఎట్లుంటుందంటే సముద్రంలోని నీరు మేఘముల ద్వారా శుద్ధమైన నదులలోను ఏళ్లలోను చేరి మరలా ఆ సముద్రంలో కలిసి తన మూల రూపమును పొందినట్లు జీవాత్మ దేహం యొక్క సహాయంతో పరమాత్మలో కలిసి దానితో ఏకత్వం పొందును. మరి దీన్ని మరింత చాలా వివరంగా రేపు తెలియజేస్తానండి మనకు సమయం. ఇది ఎరుక తన లేమిని తాను గుర్తిరిగి పరిపూర్ణత తెలిసేటటువంటి క్రమం ఈ శ్లోకంలో చెప్పబడిందండి. మరింత వివరంగా రేపు తెలియజేస్తానండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియగలరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము సహజ మనో నిగ్రహశాలియు యోగియు నాయందు చిత్తముంచి నన్ను చేరిన పిదపను చివరికి పరమ శాంతిని పొందును. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశున
మనకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఓ జయ గురుదేవ్ అండి. ఆ స్తోత్రందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.